మిథున రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆషాఢ మాసంలో గ్రామ దేవతల కులదేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. విశేషంగా రాశిలోనే రవి భగవానుడు దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన బృహస్పతి ఆదిత్య యోగం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ యొక్క తెలివితేటలకు, మీ యొక్క హార్డ్ వర్క్కు, గతంలో చేసిన మంచి కార్యక్రమాలకు ఇప్పుడు మంచి ఫలితాలు రావడం ప్రారంభించడం జరుగుతుంది. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. 2వ స్థానంలో బుధుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి, విదేశీయులకు ఉత్పత్తులు అమ్మాలి, విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కుజ భగవానుడు, కేతు భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, వంశపారంపర్య యొక్క ఆస్తులు, జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన సమాజంలో ఎనలేనటువంటి గౌరవము, సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి పరిస్థితి, అక్కడ గజమాలలతో, శాల్వాలతో సత్కరించబడబోతున్నారు మిథున రాశి జాతకులు. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండడం వలన పెట్టుబడులు, వ్యాపారాలు అఖండంగా కలిగి ఉన్నతమైన స్థిరచరాస్తులు కూడా సొంతం చేసుకోబోతున్నారు. రాజ్యస్థానంలో విశేషంగా శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండడం వలన, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా మీరు అభివృద్ధి చేస్తూ అనుకుంటున్న ధనం అప్పులు కాకుండా వ్యాపారంతో, మీ యొక్క తెలివితేటలతో డబ్బును సృష్టిస్తూ స్వయం పరిపాలన, స్వయం శక్తితో విపరీతమైన యోగానికి పొందబోతున్నారు. వ్యయంలో శుక్ర భగవానుడు స్వక్షత్రంలో ఉండడం వలన స్వగృహాలు, వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే గ్రామదేవతలను స్మరించడం, ధ్యానించడం, కులదేవతలకు దండం పెట్టుకోవడం, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రంని కానీ, లేకుంటే ఎరుపు రంగు కలిగిన వస్త్రాన్ని కానీ, ఈ రెండూ కుదరకపోతే పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి అమ్మవారికి వస్త్రాన్ని, గాజులను పసుపుతో అర్చన చేయించి 10 మందికి ప్రసాదాన్ని మీరు అరటిపళ్ళను కానీ, పులిహోరను కానీ పంచగలిగినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి విపరీతమైన రాజయోగము మిథున రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి.